దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము 27వ అధ్యాయము 27వ వచనము. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది అనెను. ప్రియ దైవజనమా, ఈరోజు లోకమంతటా కూడా ఫాదర్స్ డే జరుగుతూ ఉంది. ఈ ఫాదర్స్ డే సందర్భమున దేని యొక్క దాసునిగా మీకందరికి కూడా ఈ మాట తెలియజేయాలని ప్రభు ప్రేరేపణ బట్టి ఆశపడతా ఉంటున్నాను. అయితే ఇక్కడ యాకోబు తన తండ్రి యొద్ద నుంచి వచ్చే దీవెన తాను పొందుకోవాలని ఆశించి చేయరానటువంటి ఒక పనిని చేస్తాడు. తన అన్నకు రావలసినటువంటి దీవెన తన అన్న స్థానంలో ఉండి యాకోబు పొందుకోవడం జరుగుతుంది ఇస్సాకు యుద్ధం నుంచి. ఒక తండ్రిగా ఉన్నప్పుడు ఇద్దరు కుమారులకు కూడా సమానత్వపు ఆశీర్వాదములు ఇవ్వాలా. కానీ మన పాత నిబంధన కాలం చూసుకున్నట్లయితే అతి దీవెనలన్నీ కూడా జ్యేష్ఠుడికి ప్రథమంగా వస్తుందని, జ్యేష్ఠుడిని దేవుడు ఎన్నుకున్నాడని, జ్యేష్ఠులు దేవుని యొక్క స్వాస్యం అని మనం అనేక విధాలుగా మనము చూస్తూ ఉంటాము. అదే ఆ ఆశీర్వాదములన్నీ కూడా మరి యాకోబు పొందుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకో మనం గ్రహించలేము, కానీ దేని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. ఏమనంటే యాకోబును దేవుడు ముందుగానే ప్రేమించున్నాడు. యాకోబును దేవుడు ముందుగానే ప్రేమించి ఏశావును తృణీకరించినట్టుగా దీని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అనాది కాలంలోనే దేవుని యొక్క ప్రణాళిక ఉంది. యాకోబు దీవించబడాలి అని, యాకోబు ఆశీర్వదించబడాలి అని, యాకోబు ఒక జీవితం ద్వారా రాబోతున్నటువంటి తరములకు ఒక శాప జీవితంలో నుంచి ఆశీర్వదించబడినట్టు ఒక జీవితంలోకి నడిపించబడినట్లుగా దేవుడు అనాది కాలంలోనే అటు ప్రణాళికను రూపించి పెట్టి ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆ యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు యొద్ద నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు తన అన్నకు ఆ విషయం తెలిసినప్పుడు తను చంపుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో యాకోబు తన స్వదేశంను విడిచిపెట్టి తన తల్లి అయినటువంటి అన్న ఒక గృహంలోకి వెళ్తాడన్న. అక్కడ 21 సంవత్సరంలో భయంకరమైనటువంటి ఆ కష్టము తాను అనుభవించి, ఎందుకు కష్టం అని చెప్పేసి అన్నాను అంటే తను కుటుంబం విడిచి అని వెళ్ళాడంట. అందుకు నేను కష్టమైన మాటను మెన్షన్ చేయడం జరిగింది. తన కుటుంబీకులందరికీ కూడా తాను దూరంగా ఉండుకుంటూ దేవుని యొక్క కృపలో మాత్రం వరదలాడతాను. ఎందుకంటే దేవుడు తన హస్తము తోడుగా ఉంది. వెళ్ళేప్పుడు దేవుడు తనని దర్శించి ఉన్నాడు. వెళ్ళేప్పుడు దేవుడితో తన నిబంధన చేసుకొని ఉన్నాడు. సో దేవునికి తనకు ఆ సత్సంబంధం కలిగి ఉన్నాడు. కానీ తన కుటుంబంతో మాత్రం ఎటువంటి సంబంధం కలిగి ఉండలేదు. తను ఒంటరిగా వెళ్ళడం జరిగింది. అక్కడ 21 years కూడా అక్కడ చాలా కష్టపడ్డాడు. తన కష్టం ప్రతిఫలంగా దేవుడు తను దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. ఎంతగా ఆశీర్వదించినంటే తను అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా దేవుడు అన్ని దీవించడం మొదలుపెట్టాడు. అటు ఆశీర్వాదము తన మామ యొద్ద నుంచి పోకున్నట్లుగా తన మామ తన నాన్న రకాల ఇబ్బంది పెట్టినప్పటికి కూడా, మోసం చేసినప్పుడు కూడా దేవుని కృపగల హస్తము తన తండ్రి ఇచ్చిన దీవులు అన్నీ కూడా తన పక్షంలో ఉన్నవి కాబట్టి దేవుడు వాటి నుంచి విడిపించి మరలా తన స్వగృహమునకు వెళ్ళమని దేవుడు చెప్తాడు. ప్రియ దైవజనమా, ఇప్పుడు నేను చెప్పబడిన మాట ఏమిటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి దీవెనలు మనం సంపాదించుకోవడానికి ఎన్ని రకాలైన కూడా మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మోసపూరితమైన ఆలోచనలు పండుతూ ఉంటాం. కృతజ్ఞత లేని జీవితం జీవిస్తూ ఉంటాం. మన తోటి వారందరినీ కూడా నాశనం చేయడానికి కూడా మనం వెనకాడం ఈ లోకపరమైన ప్రతి ఆశీర్వాదము కొరకు. ఆ తండ్రి మనకు ఎన్ని ఇస్తాడో ఎన్ని ఇవ్వడో అది తెలియదు. దాని ద్వారా మన జీవితం ఏమైనా సుఖమయంగా మార్చివేయబడుతుందా అంటే మార్చివేయబడలేదు. మన జీవిత చరిత్ర ఏది కూడా
మారదు. ఎందుకంటే నీ కొరకు ఆల్రెడీ నీ చరిత్ర మొత్తం కూడా దేవుడు తన ప్రణాళికలో భాగంగా ముందుగానే సమస్యను సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. ఆ ప్రకారంగా తన చిత్తము తెలుసుకొని, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం నీకు ప్రణాళిక నా పట్ల నెరవేర్చే ప్రభువా, నీ చిత్త ప్రకారంగా నేను ముందుకు సాగునట్లుగా నీ కృపచేత నన్ను నింపు ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు జ్యోతిర్మయ రఘు తండ్రి నీకు వచ్చే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము కూడా శ్రేష్టమైనదిగా ఎంచి ఆయన పరలోకంలో నుంచి నీ యొద్దకు పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది నీ యొద్ద నుంచి ఏ ఒక్కరు కూడా తీసి వేయలేరు, లాగి వేయలేరు. దేనికి మహిమ కలుగును గాక. అట్టి ఆశీర్వాదం ఏం చేస్తుందంటే నీ తరతరములకు వారసత్వంగా అందించబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా మన తరతరములు అనుభవించలేంలే, కానీ దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా మనము శ్రేష్టంగా తరతరములు కూడా దీవించబడ్డానికి అవకాశంగా ఉంది. కాబట్టి ప్రియ దైవజనమా, ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి, తల్లిదండ్రులు మనం గౌరవించాలి, వారి మాటలకు మనం విధేయులై వారి మాటల ప్రకారంగా సత్యమైన మార్గంలో మనం ముందుకు సాగుతూ ఈ లోకంలో వారు జీవించినంత కాలము కూడా వారికి ఒక చక్కటి పేరును ప్రఖ్యాతులను కూడా మన ద్వారా వారికి అందించేటట్లుగా, మన ద్వారా వారు తృప్తి పొందినట్లుగా, మన ద్వారా వారందరూ కూడా ఆనందించబడినట్లుగా ఒక చక్కని జీవితం మనం జీవించాలి. అదే మనం తండ్రులకు ఇచ్చేటువంటిది. వారి యొద్ద నుంచి తీసుకునేది కాదు. ఫాదర్స్ డే అంటే మన ద్వారా వారు తృప్తి పొందించబడాలి. నా కుమారుడు ఒక యోగ్యమైన జీవితం జీవిస్తున్న ఇలాంటి కొడుకు, ఇలాంటి బిడ్డ నాకు చాలు అనే ఒక మంచి సాక్ష్యమును మనం తండ్రి యొద్ద మనము పొందుకోవాలి. అదే మనము వారికి ఇచ్చేటువంటి గొప్ప బహుమతి ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటావో నీకు దేవుని యొద్ద నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదములు వస్తాయి. ప్రియ దైవజనమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుని దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. తండ్రి యొద్ద నుంచి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ఎంతగా మనం నష్టపోతామో, ఎంతగా మన కుటుంబం దూరం అయిపోతామో, అది వేదన, అది నరక యాతన. కుటుంబం విడిచి మన ఒక ప్రాంతంలో ఉండాలి, నివసించాలి అంటే ప్రయోజనమా అలాంటి స్థితిగతులు మనకొద్దు. శ్రేష్టమైన ప్రతి దీవెన, ప్రతి ఈవియు పరమందు తన యొద్ద నుంచి వచ్చినట్లుగా మన తల్లిదండ్రులు మనము సన్మానించుకుందాము. వాక్య ప్రకారం మనం ముందుకు సాగదాం. అటు దీవెనలు నీ మీదికి నా మీదికి వచ్చి ప్రాప్తించునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ లేఖ మా హృదయంలో ఫలింపజేయునుగాక. మీకు అందరికీ కూడా మరొకసారి చెప్తాను, హ్యాపీ ఫాదర్స్ డే. ఇక ఫాదర్ రోజు మన అందరం చెప్పినట్లుగా వాక్య ప్రకారంగా తల్లిదండ్రులకు లోబడుతూ వారు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చే విధంగా మనం ముందుకు సాగుతూ ప్రభుని మహిమపరుద్దాం, అనేకులకు మాదిరిగా నిలబడదాము. మంచిది, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువానికి వందములయ్యా. ఈ ఉదయకాల సభ్యులు ప్రభువా మాతో చక్కటి మాట్లాడ ప్రభునికి వందములయ్యా. ఈ మాటలన్నీ కూడా మాకు జీవితాల ఫలింపులు అనుగ్రహించండి అయ్యా. నిజంగా ప్రభువా యాకోబు నష్టపోయినాడు, కానీ చివరికి ప్రభువా నీకు కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా తండ్రి, నీవు మాకు పరమ తండ్రిగాను నీ ప్రేమ ద్వారా తను ఆశీర్వాదించబడ్డాడు ప్రభా, ఆశీర్వాదంలో నడిపించబడ్డాడు ప్రభువా. నీకే వందనలు తెలియజేసిన ప్రభువా. యాకోబు కనుక ప్రభు నేను ఆశ్రయించకపోతే, నిన్ను తెలుసుకొనకపోతే ఎంత భయంకర శాపంలో ఉండేవాడేమో తండ్రి, నీకే స్తోత్రం. కానీ నీవైతే తను ప్రేమించి ఆశ్రయించే ప్రభు నీకు స్తోత్రం. ఈరోజు మేము కూడా ప్రభు నీ పాసానికి వస్తూ ఉన్నాం తండ్రి. ఈ లోకపరమైన మాకు తండ్రి యొక్క శ్వాస మేము అనుభవించుకున్నట్లు వారికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా మా జీవితంలో సరిచేసుకోవాలి. మేము ఉన్నంతకాలం వారిని సన్మానించాలి, గౌరవించాలి. వారి మాటలకు మేము విధేయులై వారి చక్కగా ఆళ్ళ పనులు చూసుకుంటూ ప్రభువా నీ యందున్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదములు కూడా మేము పొందుకున్నట్లుగా నీ కృప చేత మమ్మల్ని నింపి మీరే మహిమ పొందాల్సిందిగా ఆర్పేసి. ఈరోజు తను ఈ మాట ఎంతమంది విని దాని ప్రకారం జీవితానికి పూనుకొనిచున్నారో, ఈ మాట విని ఎంతమంది అయితే నా ప్రభువా అవును ఇది నిజమే అని ఏకీభిస్తున్నారు నా ప్రభా, వారందరికీ కూడా నా ప్రభా నిశ్చయంగా నా ప్రభా నీ పరలోక రాజ్యంలోంచి ప్రభువా వారి బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కావాల్సిన ప్రతి సమకూర్చిన ప్రభు నీకు వందములయ్యా. తను ఈరోజు నా ప్రభు దాన్ని నీకు ప్రత్యేక ప్రార్థన చేస్తుంటున్న ప్రభు నీకు వందము. తండ్రి గర్భఫలం లేని వారు జ్ఞాపకం చేసుకొని గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం కాని వారి మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి సంబంధాలు అనుగ్రహించండి. అయ్యానికి స్తోత్రం. వివాహమైన వారు జ్ఞాపకం చేసుకో తండ్రి, చక్కటి సంబంధం అనుగ్రహించండి, శాంతిని సమాధానం అనుగ్రహించండి అయ్యా. ప్రేమను అనురాగం ఆప్యాయతను పెంపొందించాల్సిందిగా ప్రార్థిస్తా ప్రభు నీకు వందములయ్యా. గర్భింతో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకొని సుఖ ప్రసవంతో వారికి అందించవలసిందిగా నీకు మొరపెడుతున్న ప్రభునికి వందములయ్యా. ఇంకొన ప్రాముఖ్యంగా ప్రభునికి వందములయ్యా. కోటికిస్తున్న వారు విడిపించండి,
కంప్లీట్ డెలివరెన్స్ అందించాల్సిందిగా ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనాలు. ఉద్యోగులు లేరు జ్ఞాపకం చేసుకుని ఉద్యోగులు ఇచ్చాల్సిందిగా ప్రార్థన చేసిన తను గడిచిన దీని క్రింద నా ప్రభావ ఏదైనా ప్రవచన వాకి ఇచ్చి నా ప్రభుత్వాన్ని 60,000 ఉద్యోగం నా ప్రభుత్వాన్ని ఆ ఉద్యోగం ఎవరికైతే రావాల ప్రభావ తను వారి కైవసం చేసుకోకపోతారు ఇంకా పొందుకోకపోతారు నా ప్రభావ నీ కృప చేత వారిని దర్శించి అట్టి మార్గం తెరిచిన ప్రభావ వారిని ప్రభు సాక్షిగా నీళ్ళెత్తారా కానీ నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభా అద్భుతంగా కార్యం జరిగించండి. రక్షణ అందించండి ప్రభా విశ్వాసంలో బలపరచండి స్థిరపరచండి ఇరు పునరుద్ధానమైంటుండగా నా ప్రభా అనేకులు ప్రభావ నీకు సన్నిధానంలోకి వెళ్ళి నా ప్రభా నేను స్తుతిస్తూ గాపరుస్తా ప్రభా నీ కొరకు తన్ని మా కొరకు వేత తన్ని బలియాగం అర్పించబడి ఉన్నావు నా ప్రభా అది మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా నిత్యం ప్రభు నీ స్తుతించేటువంటి చక్కటి స్థితిగతుల ప్రభా ఇంకో మాకు అనుగ్రహించి ఈ పరిశ్రమలు ఎత్తిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్త హస్తాలకి అప్పచెప్పుకుంటూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంటున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్